7వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుకుందాం. అప్పుడు సమూయేలు ఒక రాయిని తీసి మిస్పాకు షేనుకు మధ్య దానిని నిలపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసెను అని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టెను. వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలారా, ఈ రాత్రి దేవుని లేఖనాల్లో నుంచి కొన్ని మాటలు జాగ్రత్తగా మనం పరిశోధన చేద్దాం. ఒక దినాన సమూయేలు ఒక రాయిని తీసి మిస్పాకు షేనుకు మధ్య దానిని నిలిపి అక్కడ దానికి ఒక పేరు పెట్టాడు. ఆ పేరు ఏమిటంటే ఎబెనేజరు. అందరూ చెప్పండి, ఎబెనేజరు. ఎబెనేజరు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే సహాయపు రాయి. ఈ సహాయపు రాయి ఎవరికి సహాయం చేసింది, ఎందుకు నిలిపారు అని మనం దేవుని లేఖనాలలో గనక చూస్తూ వస్తే అనేక సంగతుల గురించి రాత్రి మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఉన్నది ప్రియులారా. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 10వ వాక్యములో మనము కొంచెం ఆలోచన చేద్దాం. చూడండి, ఆ దినాలలో సమూయేలు ప్రవక్తగా ఉన్నటువంటి దినాలు, సమూయేలు న్యాయాధిపతిగా ఉన్నటువంటి దినాలు. ఆ దినాలలో జరిగినటువంటి సంగతిని గురించి మనం కాస్త ఆలోచన చేయగలిగితే 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందామా. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. ఆ తరము వారందరూ, ఏ తరము వారండి? ఆ దినాలలో ఉన్నటువంటి భక్తి పరులందరూ, దైవ జ్ఞానము కలిగినటువంటి వారందరూ, దేవుని సంబంధులందరూ చనిపోయి పితరుల దగ్గరికి చేర్చబడ్డారు. చేర్చబడిన తర్వాత అక్కడ రాయబడిన మాట, వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరము ఒకటి పుట్టగా. వాక్యం వింటున్నటువంటి వారులారా, ఆ దినాల్లో భక్తి పరులు గతించిపోయిన తర్వాత ఎవరు పుట్టుకొచ్చారంట? యెహోవానైనను యెహోవా కార్యములైనను ఎరుగని తరం ఒకటి వచ్చిందంట. లక్ష్య పెట్టని తరం ఒకటి పుట్టుకొచ్చింది. సంవత్సరములు జరుగుతూ ఉన్నప్పుడు ఏ తరాలు పుట్టుకొస్తున్నాయి అంట? సంవత్సరములు జరుగుతూ ఉన్నప్పుడు భక్తి పరుల తరము కనబడడం లేదు, భక్తిహీనుల తరము కనబడుతుంది. భక్తి పరులు కరుమరుగైపోతున్నారు. మనం కాస్త జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ దినాల్లో భక్తి పరులు కనబడటం లేదు ప్రియులారా. భక్తి చేస్తున్నాం అనుకునే వారు మాత్రమే కనబడుతున్నారు. ఈరోజు నీ హృదయములో, మన హృదయములో, మనందరి జీవితాల్లో భక్తి పరిమాణం ఎంత అని చూస్తే చాలా తక్కువ ఉంటుంది ప్రియులారా. భక్తి పరులు తరము గడిచిపోయింది. మన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వారు ఎంతోమంది దేవుని ఆరాధిస్తున్నటువంటి దేవుని ప్రజల తరము గతించిపోయింది. భక్తి పరుల తరం గతించిపోయింది ప్రియులారా. ఇప్పుడు ఉన్నటువంటి ఆ తరం ఏ తరం అంట? దేవునినైనను దేవుని కార్యములైనను లక్ష్య పెట్టని తరం. దేవుడు అంటే కాస్త కూస్త ప్రతి ఒక్కరికి భయం ఉండేది పూర్వకాలంలో. ఈరోజు దేవుడు అలవాటుగా మారిపోయాడు ప్రియులారా. ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయాడు. మన దేవుడే కదా, మనం ఏం చేస్తున్నా చెల్లిద్ది అనుకుంటున్నాం, అది చల్లదు. భక్తి పరుడికి వచ్చేది ఆశీర్వాదం, భక్తిహీనుడికి వచ్చేది ఆశీర్వాదానికి బదులుగా శాపం ప్రియులారా. దేవుడు
తనను ఆరాధించే వాళ్ళు కావాలని కోరుకుంటున్నాడు. వ్యతిరేకమైన వ్యక్తులను కాదు దేవుడు కోరుకునేది. తను ఆరాధించే వ్యక్తుల పైన దేవుడు తన దృష్టి నిలుపుతాడు, తన వైపే చూస్తూ ఉంటాడు. ఈరోజు ఇంతమంది మనం ఇక్కడ కూర్చుని ఆరాధిస్తున్నామంటే దేవుడు తన దృష్టి మన పైన నిలుపుతాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఎందుకు మనమందరం ఇలాగ దేవుని స్తుతిస్తుంటే, వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతున్నామంటే దాని ఉద్దేశం ఏంటంటే దేవుని చేర్చుకోవటానికి మనం సిద్ధపాటు కలిగిన వారమని అర్థం. హల్లెలూయా. మనం దేనికోసం వచ్చామండి? వాక్యము కొరకు వచ్చాం. అందుకని యోహాను సువార్తలో అంటారు, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉన్నది. ఇప్పుడు మీరు వాక్యం కొరకు వచ్చారా, దేవుడి కొరకు వచ్చారా? దేని కొరకు వచ్చా మనం? రోజు వాక్యం వింటున్నటువంటి మీరు అందరూ దేని కొరకు వచ్చారండి? చెప్పండి. వాక్యమై ఉన్న దేవుని మాటల కొరకు వచ్చాం. ఎందుకంటే వాక్యము ప్రతి మనిషిని బ్రతికించగలిగేది, వాక్యము ప్రతి మనిషిని నింపగలిగేది, వాక్యము ప్రతి జీవితాన్ని కట్టగలిగేది, ప్రతి కుటుంబాన్ని కట్టగలిగేది వాక్యము మాత్రమే. ప్రపంచంలో ఏది లేదు ప్రియులారా. అందుకనే ప్రతి జీవితానికి, ప్రతి కుటుంబానికి కావలసింది ఏమిటయ్యా అంటే వాక్యము. దావీదు తన అనుభవాల నుంచి చెప్తూ వస్తాడు, ఈ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నదయ్యా, నాకు కలిగినటువంటి బాధలలో నెమ్మదినిచ్చింది. నాకు వాక్యం ఏమిచ్చిందంటండి? నెమ్మదినిచ్చేది వాక్యం, నడిపించగలిగేది వాక్యం. వాక్యం అంటే దేవుడే. దేవుడు మనుషులకు ఏమి ఇవ్వగలుగుతాడండి? నెమ్మది ఇవ్వగలుగుతాడు. నా శాంతినే నేను మీకు ఇస్తున్నాను. దేవుడు శాంతిని ఇవ్వగలిగిన వాడు, నెమ్మదిని ఇవ్వగలిగిన వాడు, మన పరిస్థితులు చూడగలిగిన వాడు ఆయన. అయితే ఆ తరము వారు గతించిపోయిన తర్వాత ఒక తరం పుట్టుకొచ్చింది. తరం అంటే ఏమంటారు? ఒక వంశం పుట్టుకొచ్చింది. అప్పటి జనరేషపు వ్యక్తులు పుట్టుకొచ్చారు ప్రియులరా. పూర్వకాలంలో వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు పెళ్లి కుమారుడైనా పెళ్లి కుమార్తె అయినా పెద్దలు ఏ సంబంధం చూస్తే ఆ సంబంధమే చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ బాధలు ఏమి లేవు. ఇప్పుడు ఆ బాధ లేకుండానే ఒక 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు వయసు వచ్చేతలకి వాళ్ళే అల్లుడినో వాళ్ళే కోడలను తీసుకొచ్చుకుంటున్నారు. ఇక మనకు ఆ బాధ అవసరం లేదు. మనం వెళ్ళి చూడటం, నచ్చిందని పక్కన అడగటం, ఈ బాధలు ఏమీ లేవండి. వాళ్ళే తయారు చేసేసుకుంటున్నారని. అంటే ఇప్పుడు వచ్చిన తరం అలా తయారైంది ప్రియులరా. ప్రేమ అనే ముసుగులో మోసపోయి మాయలో పడిపోయి ప్రాణాలు పోగొట్టుకుంటూ తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిలిస్తున్నటువంటి యవన తరం ఒకటి బయలుదేరింది. ప్రపంచం అంతా తిరుగుతుంది ప్రియులరా. ఆ దినాల్లో ఒక తరం ఉందంట. ఆ తరం ఏ తరం అంటండి? దేవునిని ఎరగని తరం ఒకటి ఉంది, దేవుని ప్రేమించలేని తరం ఒకటి ఉంది, దేవునికి లోబడని తరం ఒకటి పుట్టుకొచ్చింది. ఆయన బైబిల్ స్థలమిస్తుంది. తర్వాత వచ్చిన చదువుదామా? ఇశ్రాయేలీలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తి దేశములో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి వాక్యం వింటున్నటువంటి వారులారా, ఇశ్రాయేలీలు ఉన్న ఆ తరములో పూర్వీకులందరూ కూడా గతించిపోతే, చనిపోతే అప్పుడు పుట్టుకొచ్చిన తరం ఒకటి ఉంది. ఈ తరం అంట యెహోవాను విసర్జించిన తరం అండి. యెహోవాను విసర్జించిన తరం ఇది. దేవుడిని యెహోవాను విసర్జించి అప్పటి కాలపు దేవుళ్లకు దేవతలకు నమస్కరిస్తూ మేలు చేసినటువంటి దేవుణ్ణే మర్చిపోయారు. మధ్యాహ్న సమయంలో కూడా పోయి చెప్తూ వచ్చారు, ఇశ్రాయేలీలు ఎవరి గుండెల మీద తన్నారంటండి? పరమ తండ్రి అయిన దేవాది దేవుని గుండెల మీద తన్నారు వాళ్ళు. 430 సంవత్సరాల పాటు శ్రమలో, బానిసత్వములో, కన్నీళ్లలో తినకుండా నరక యాతన అనుభవిస్తున్న వారి పట్ల దేవుడు కృపను చూపించి, ప్రేమను చూపించి వారిని బయటికి తీసుకొస్తే ఆ పరీక్షలో వాళ్ళు ఆ విజయాన్ని సాధించలేక సనిగి కొనిగి దేవునికి దుఃఖాన్ని కలగ చేస్తారని మీకు జ్ఞాపకం చేస్తాను. కన్న తండ్రి గుండెల మీద తన్నిన ఇశ్రాయేలీయులు. ఆ తరములో నుంచి పుట్టుకొచ్చిన ఈ తరం అండి
ఎక్కడికి పోతాయండి? ఎక్కడికి వెళ్తాయి? మంచి ఫలాలు ఇచ్చే చెట్టు మంచి ఫలాలే కాస్తుంది, చెడ్డ ఫలాలు ఇచ్చే చెట్టు చెడ్డ ఫలాలే ఇస్తుంది ప్రియులారా. దీని అర్థం ఏంటంటే మన పిల్లలు మన అడుగు జాడల్లో నడుస్తారు. మనం చేసే క్రియలు వాళ్ళకి అబ్బుతాయి, మనం చేసే పనులు వాళ్ళకి వస్తాయి. మనమేమో మన ఇష్టానుసారంగా ఉండి మన పిల్లలు సరైనటువంటి పద్ధతిలో ఉండాలి అంటే కుదరదు. అది ఇశ్రాయేలీలందరూ దేవునికి దుఃఖాన్ని కలుగ చేసి, దేవునికి బాధను కలుగ చేసి, దేవుని గుండెల మీద తంతే ఆ తరములో ఇంకొక తరము పుట్టుకొచ్చిందండి. ఈ తరం అంట పూర్తిగా యెహోవాని విసర్జించారంట. యెహోవాకు దేవుని దుఃఖాన్ని కలిగించేటువంటి కార్యాలు వాళ్ళు చేశారు. విసర్జించగా తర్వాత బయలు దేవతను వాళ్ళు పూజించరి, తమ చుట్టూ నుండ జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించారు. నమస్కరించవలసిన వ్యక్తికి నమస్కరించకుండా, లోబడవలసిన వ్యక్తికి లోబడకుండా, ప్రేమించవలసిన వ్యక్తిని ప్రేమించకుండా, ప్రార్థించవలసిన వ్యక్తికి ప్రార్థన చేయకుండా, ఎవరి మాట వినాలో వారి మాట వినకుండా, ఎవరికి లోబడాలో వారికి లోబడకుండా సమస్తము వ్యతిరేకమైన కార్యాలు చేసిన తరం అండి ఇది. అప్పుడు ప్రభంజనం అది. అప్పుడు కాలపు ప్రజలు అలా చేస్తారంటండి. పూర్తిగా టోటల్గా దేవునికి దుఃఖాన్ని కలగజేసిన వ్యక్తులు ప్రియులారా. దేవుడు ఏదైతే చెప్తాడో అది చేయకపోవటం అది విగ్రహారాధనతో సమానం. మీరు అనుకోవచ్చు, మేము విగ్రహారాధన చేయట్లేదు కదా. దేవునికి వ్యతిరేకమైన ప్రతి కార్యము విగ్రహారాధనతో సమానము. దేవునికి దుఃఖాన్ని కలిగించే ఏ పనైనా సరే అది విగ్రహారాధనతో సమానం. అలా చేసిన వ్యక్తులను దేవుడు ఎప్పటికీ క్షమించడు, ఎప్పటికీ క్షమించేవాడు కాదు. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి ప్రియులారా. ప్రేమను చూపించగలుగుతాడు, దయ చూపించుకోగలుగుతాడు. నువ్వు ఎంతసేపు దేవునికి లోబడతావో అన్నంత ఆశీర్వాదాన్ని అనుభవించగలుగుతావే. కానీ దేవునికే గనక దుఃఖాన్ని కలుగజేస్తే ప్రపంచంలో ఎవరు కూడా క్షమించబడరు. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఇక వాక్యంలో మనం చూడగలిగితే వాళ్ళు ఇతర దేవతలను పూజిస్తూ తర్వాత ఏం చేస్తారంటండి? వారు యెహోవాను విసర్జించి బయలును అస్తారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండెను. ఎప్పుడైతే కాని పని వాళ్ళు చేశారో, దుఃఖాన్ని కలుగ చేశారో, దేవుని హృదయం మండిపోయిందండి. దేవుని హృదయం మండిపోయింది. కొన్ని సందర్భాల్లో మనకు అప్పుడప్పుడు కోపం వస్తుంది. అప్పుడప్పుడు ఏముంది, రోజు కోపం వస్తుంది. ఉదయం పూట, మధ్యాహ్నం, సాయంత్రం కోపం వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఆ కోపం వచ్చినప్పుడు, ఆవేశం వచ్చినప్పుడు గుండె అంతా మంటమడినట్టుండి ఏం మాట్లాడతామో మనకే తెలియదండి. ఆవేశము వలన వచ్చే మాటలు, అవి మంచి మాటలు మాట్లాడతామో చెడు మాటలు మాట్లాడతామో మనకు తెలియదండి. ఆవేశాల్లో పుట్టుకొచ్చే మాటలు, మంచి మాటలు ఒకటి కూడా ఉండదండి. వాస్తవానికి ఏదైనా కోపం రంగానే రే నిన్ను చంపేస్తా, రే నిన్ను నరికేస్తా అంటామండి. నిజం చేస్తాం మనం? అది మన వల్ల కాదండి. కోపావేశాల వల్ల ఎంత చూస్తామంటాం, ఏం చూడలేము. నేను అలా చేస్తాం, ఎలా చేస్తామని మాటలు మాత్రం చెప్తాం, కానీ మనం ఏమి చేయలేం. మరి ఎందుకన్నాడు? కోపావేశం వలన వచ్చే రగిలే మాటలవి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రజలు దేవునికి, ఆ తరము వారు, అప్పుడు పుట్టుకొచ్చిన ప్రజలు దేవునికి దుఃఖాన్ని కలుగ చేస్తారండి. చేయకూడని పని చేసి దేవునికి దుఃఖాన్ని కలుగ చేయటం వల్ల దేవుని హృదయము మండింది. దేవుని హృదయము రగులుకుంది. యెరెమీయా గ్రంథములో అదే మాట రాస్తారు. నాకే కోపము పుట్టించినంతగా వీళ్ళు దాన్ని చేస్తున్నారు, నాకు బాధను కలుగ చేస్తున్నారు. కాబట్టి నా అగ్నిని రాళ చేస్తాను, అది ఆర్పసఖ్యము కానిది అంటారు. వాక్యం ఇచ్చినటువంటి వారులారా, దేవుని గుండె మండేలాగా ప్రవర్తించిన వ్యక్తులు ఇశ్రాయేలీయులు. ఒకవేళ ఆ ఇశ్రాయేలీయుల ఆ తరము వారిలో నీ ఉన్నావేమో జాగ్రత్త. నీ వల్ల దేవుని గుండె మండుతుందేమో జాగ్రత్త.
నీ వలన గుండె దేవునికి గాయమవుతుందేమో జాగ్రత్త. నా ప్రజలు అని చెప్పబడుతున్న, నా పేరు పెట్టబడిన ఈ ప్రజలే దినదినము నా గాయాలు రేపుతూ ఉన్నారు. నాకు రావలసిన ఘనత నాకు ఇవ్వకుండా లోకాన్ని, లోకములో ఉన్న వాటికి లోబడిపోతున్నారు. గత వారంలో మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఇశ్రాయేలీలంట ఐగుప్తులకి లోబడ్డారు, అష్షూరీయులకి లోబడ్డారు. దేని కొరకు? పొట్ట కూటి కొరకు. అందులో స్పష్టంగా రాయబడ్డాడు. వాళ్ళ కడుపు నింపుకోవటం కొరకు అష్షూరీయులకి లోబడిపోయారు, ఐగుప్తులకు లోబడిపోయారు. కానీ అరణ్యములో దేవునికి మాత్రం వాళ్ళు లోబడలేదండి. 40 సంవత్సరాల పాటు వారిని దేవుడు ఒక పరీక్షలో పెడితే, వారిని అణిచివేస్తే, ఆ అణిచివేసిన సందర్భాల్లో ఓర్పు నశించిపోయి, సహనము నశించిపోయి, తీసుకొచ్చిన దేవుణ్ణి మర్చిపోయి వారి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతికారు. దేవుడు అణిచివేయటమే కాకుండా ఆకలి పుట్టించాడు అరణ్యంలో. దేవునికి మహిమ కలుగును గాక. ఆకలి పుట్టించాడండి. ఎంతమందికి ఆకలి అవుతుంది? చేతులు పైకి ఎత్తండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆకలి అవుతుంది మనకి. ఉదయాన్నే లెగంగానే టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం మళ్ళీ ఏం చేస్తాం? మధ్యాహ్నం భోజనం చేస్తాం, సాయంత్రం మళ్ళీ భోజనం చేస్తాం. లేకపోతే కడుపులో ఏం పరిగెత్తుంది అంట? ఎలుకలు. అసలు కడుపులో ఎలుకలు పరిగెత్తడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అలా అంటూ ఉంటాం, కానీ నిజంగా కడుపులో ఎలుకలు ఉండవండి. ఆకలి బాధ తట్టుకోలేకపోతూ ఉంటాం. ఇన్నిసార్లు తింటాం కదా, వెరీ గుడ్, బాగానే ఉంది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, హాస్పిటల్ పడుకున్నప్పుడు సెలైన్ ఒకటి పెడతారు, కనీసం ఇడ్లీ కూడా పెట్టొద్దు అంటారు. అప్పుడు ఆకలి అవుదా? ఒకవేళ మనం వచ్చినటువంటి బంధువులు ఉంటారే, ఒక యాపిల్ పండు తినమ్మా, అయ్యో నాకొద్దు, అసలు ఇష్టమే లేదు. ఓ దానిమ్మకాయ తినమ్మా, అబ్బో అసలు వాంతి వచ్చినట్టుంది. జ్యూస్ అన్న తాగమ్మా, అసలు నాకొద్దు, నువ్వు బయటికి పో అని అమ్మనో నాన్నో తిడతాం మనం. అవునండి? అప్పుడు ఆకలి పుట్టదా? అప్పుడు ఆకలి పుట్టిడండి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడైతే ఆకలి పుట్టిస్తాడు. ఇప్పుడు మనం తినాలి, పని చేసుకోవాలి, కష్టపడాలి, ఇలా చేసుకోవాలి. కాబట్టి ఆకలి పుట్టించువాడు ఆయనే, ఆకలి తీర్చేవాడు ఆయనే. దప్పికను కలిగించేది దేవుడే, ఆ దప్పికను తీర్చేది కూడా దేవుడే, అన్ని చేసేది దేవుడే. ఇప్పుడు నీకు ఆకలి పుట్టించేది కూడా దేవుడే. పరీక్షలో ఇశ్రాయేలులను అణుచు నిమిత్తం 40 సంవత్సరాల అరణ్యములో వాళ్ళకి ఆకలి పుట్టించాను. ఆకలి బాధ తట్టుకోలేక ఏం చేశారంట? అరుపులు వేశారు, కేకలు పెట్టారండి. మోషే ఆకలి అవుతుంది. దేవుడికి స్తోత్రం. దేనికి తట్టుకోలేకండి? పరీక్షలో ఓడిపోయిన బ్యాచ్ అండి, ఓడిపోయిన బ్యాచ్ అండి వీళ్ళు. ఆ పరీక్షల్లో ఏం చేశారంటండి? దేవుని దగ్గర విజయాన్ని సాధించలేకపోయారండి. వాళ్ళ కడుపును పుట్టుకొచ్చిన తరం వచ్చింది ఒక తరము. ఈ తరం ఎలాంటిదంటండి? కాకి పిల్ల కాక ఏ పిల్ల పుట్టిద్దండి? కాకి పిల్లే పుట్టిద్ది, దూడకు దూడ పిల్లే పుట్టిద్ది, మనిషికి మనిషి పిల్లే పుడుతుంది. వేరే పుట్టడానికి కుదరదు. మనం మినుములే కోయగలుగుతాం. మామ ఏంటి ఇక్కడ ఎదుగుతున్నావు అంటే, ఏం లేదురా ఉంగరం పడిపోయింది, దానికోసం ఎదుగుతున్నాను. సరే, నీ ఉంగరం పోయిందా? అచ్చట్ట పోగొట్టుకున్నావు, నీ దుంపదాగా అని చెప్పి ఈయన కూడా ఆ బండి పక్కన పెట్టి ఈయన కూడా ఎదగడం మొదలు పెట్టాడు. వీళ్ళిద్దరు ఎదుగుతుంటే ఊరుకుంటారా? అటు నుంచి పులిమాయ వచ్చాడు. ఏం చేస్తున్నారు అన్నాడు. ఎంత ఖరీదు ఉంటుంది అని అడిగి ఆ బండి పక్కన పెట్టి ఈయన కూడా రంగంలో దిగాడండి. ఈ మొత్తం వెతుకుతున్నారు. ఈ సంగతి ఎట్టకేళ్ళకి ఆ రాజుకు తెలిసిందండి. రాజు కూడా వచ్చాడు. ఈ నలుగురు కలిసి వెతుకుతా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. ఏం వెతుకుతున్నారు? ఉంగరం వెతుకుతున్నారు. అటు చూస్తున్నారు. అంతా అయిపోతుంటే ఆ మూల నుంచి గోవర్ధన బండి వేసుకొస్తుందండి. వచ్చేటప్పుడు ఏంది వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారని చెప్పి ఇక్కడ ఆగి, ఏం చేస్తున్నారు అన్నాడు. ఏం ఉంగరం పోయింది వెతుకుంటున్నామంటారు. మామ కొంతలో నాకు ఒక డౌట్ వచ్చింది, ఉంగరం ఎక్కడ పోయింది అన్నాడు. ఆ పక్క బజార్లో పోయింది అన్నాడు. మరి ఇక్కడ ఎందుకు ఎదుగుతున్నావు అన్నాడు. అక్కడ లైట్ లేదు, అందుకని ఇక్కడ ఎదుగుతున్నాడు. దేవుని స్తోత్రం. అక్కడ ఏం లేదంట, లైట్ లేకపోవటం వల్ల ఇక్కడ ఎదుగుతున్నారంట. ఈ తరం ఇప్పటి కాలపు తరము అలా వచ్చిందండి.
వాళ్ళు చేసిన పని ఏంటంటే దేవాతి దేవునికే దుఃఖాన్ని కలగ చేసి దేవునికి బాధను కలగ చేస్తారు ప్రియులారా. అరణ్యములో దేవుని వైపు వాళ్ళు చూడలేకపోయారు, ఆ కృతజ్ఞత తెలియచేయలేకపోయారు. వారికి పుట్టుకొచ్చిన ఒక తరం అండి. ఆ తరం అంట పూర్తిగా దేవునికి వ్యతిరేకంగా మారిపోయి బయలుదేవతకు, అప్పటి కాలపు దేవతల వైపుకి వాళ్ళ మనసును మళ్ళించంట ఆ విగ్రహారాధనకి వెళ్ళిపోయారు. అది చూసి పరమ తండ్రి గుండె మండిపోయిందండి. దేవునికి మహిమ కలుగును గాక. తీసుకొచ్చింది దేవుడు, ప్రేమ చూపించింది దేవుడు, కష్టాల నుంచి కన్నీళ్ళ నుంచి విడిపించింది దేవుడు, అన్ని చేసింది దేవుడైతే ఆయన్ని ప్రక్కన పెట్టి ఎవరో తెలియనటువంటి దేవత దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయటం వల్ల ఆయన గుండె మండిపోయింది. కాబట్టి అప్పుడు ఏం చేశాడు చదవండి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలుల మీద మండెను, ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించాడు. రాత్రి వాక్యం వింటున్నటువంటి వారులారా జాగ్రత్తగా వినండి. ఇది నీకు నాకు మనకు కావలసిన ఒక ప్రత్యేకమైన వాక్యము. దేవునికి వ్యతిరేకంగా ప్రజలు చేస్తే, ఆ తరము వారు చేస్తే, కృతజ్ఞత లేకుండా వాళ్ళు ఉంటే, మేలు చేస్తున్న దేవునికే నమస్కారం చేయకుండా వాళ్ళు ఉంటే, దేవుడు ఏం చేశాడు తండ్రి? వీళ్ళని తీసుకెళ్ళి దోచుకునే వారికి అప్పగించాడు. ఎవరికి అప్పగించాడండి? దోచుకునే వారికి అప్పగించాడు. అన్యాయముగా అక్రమగా లాక్కునే వాళ్ళకి అప్పగించాడు నిన్ను. ఈరోజు చాలా మందికి తెలియకుండా డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి. కష్టపడతారు, సంపాదిస్తారు, సమకూర్చుకుంటారు, కానీ ఎందుకు ఖర్చు అవుతున్నాయో తెలియదు, ఎలా అయిపోతున్నాయో తెలియదు. ఉట్టి పుణ్యానికి అయిపోతా ఉంటాయి. అదే నీ దగ్గర నుంచి డబ్బులు బయటికి వెళ్ళిపోవటం అంటే. దేవునికి ఇవ్వాల్సిన ఘనత దేవునికి ఇవ్వకుండా, దేవునికి చెందవలసిన మహిమ దేవునికి చెందకుండా, దేవునికి ఇవ్వాల్సిన కృతజ్ఞత దేవునికి ఇవ్వకపోతే దోచుకునే వారికి అప్పగించబడతావు. జాగ్రత్త. ఎవరికి ఇవ్వాలండి? ఆ సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆయనకు మాత్రమే చెందాలి. అంతకు మించి ప్రపంచంలో దేనికి చెందకూడదు. ఒకవేళ అలాగ చెందితే ఇశ్రాయేలు ఎవరికి అప్పగించాడండి? ఇశ్రాయేలుని అందరూ తీసుకెళ్లి దోచుకునే వారికి అప్పగించాడు. తర్వాత మాట చదువుదామా. వారు ఇశ్రాయేలును దోచుకునిరి, ఆయన వారి చుట్టూ ఉన్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించను గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. ఆ తరం అంటండి నిలవలేకపోయారంట. ఈరోజు వాక్యం ఇచ్చినటువంటి వాళ్ళరా, ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతామో, ఎప్పుడైతే దేవునికి దుఃఖాన్ని కలగ చేస్తామో, ఎప్పుడైతే దేవుడు బాధపడే పని నీ జీవితంలో జరుగుతుందో ఆయన తట్టుకోలేడండి. ఆయన ఎవరికి అప్పగిస్తాడంటే ప్రపంచానికి అప్పగిస్తాడు, లేకపోతే శత్రువుకు అప్పగిస్తాడు. శత్రువు నిన్ను తరుముతూ ఉంటారని. ఏది నీ శత్రువు? ఏది నీ శత్రువు? ప్రథమమైన శత్రువు ఏదండి? మీరు పక్కన చూసుకోబాకండి. మీరు శత్రువులు కాదు నాకు తెలియదు, కానీ శత్రువు ఏదంటే మన ఆకలే మనకే శత్రువు అంటే. ఈ ఆకలి బాధను దేన్ని ఎప్పటికి జయించలేం. ఒక బలవంతుడు బలహీనుడు కొట్టుకున్నాడు అనుకోండి, బలవంతుడు 4 దెబ్బలు వేస్తే బలహీనుడు ఎట్టాగలడా? ఒక దెబ్బని వేస్తాడు. కానీ ఆకలి బాధ ఉందే, ఎట్టి పరిస్థితుల్లో తట్టుకోలేదు. ఒక సందర్భంలో నాకు తెలియకుండా ఆకలి అయితే, ఎప్పుడైతే తెలియదు ఆకలి అయితే కరెక్ట్గా అదే టైంలో కనుక నేను ఏదో ఒకటి తీసుకోకపోతే పడిపోతా. ఏమైతే తెలియదు బాడీలో. అంటే ఆ ఆకలి ఏం చేయలేకపోతున్నాను, జయించలేకపోతున్నా. నేనే కాదండి, ప్రపంచంలో ఎవరు కూడా జయించలేరు. ఆకలి బాధ తట్టుకోలేక పొలంలోకి వెళ్ళారు, నాటు పెడుతున్నారు. టైం 1 గంట అయిపోయింది, లెగట్లేదు ఎవరు. ఇంకొంచెం వేగా అంటున్నారు. 2 గంటలు అయిపోయింది. ఇక ఆకలి బాధ తట్టుకోలేక ఫస్ట్ ఎవరిని తిడతారండి? ఎవరిని తిడతారు? మేస్త్రిమని తిడతారు. పలికి మాడింది, మా కొంపకు తయారైంది, టైం ఎంత అవుతుంటే సంపాదించుకుని ఎవరికి ఇవ్వాలి, కడుపు తినొద్దా అని ఎన్ని మాటలు వస్తాయంటే, ఆ కోపములో, ఆ ఆవేశములో, ఆకలి బాధ వల్ల కలిగే మాటలు చాలా భయంకరమని ప్రియులారా. ఆకలి బాధ తట్టుకోలేక దొంగతనాలు చేస్తున్నారు, ఆకలి బాధ తట్టుకోలేక మనుషులు కొట్టుకుంటున్నారు, ఆకలి బాధ తట్టుకోలేక ప్రపంచంలో జరుగుతున్న అరాచకాలన్నీ ఆకలి కొరకే. అందుకని ఒక మహానుభావుడు చెప్పాడు, ఏమన్నాడు? కోటి విద్యలు కూటి కొరకే, ఆహారం కొరకే, ఆహారం కొరకే ప్రియులారా. మన శత్రువు ఆకలి అయితే మరొక శత్రువు ఉందండి, అప్పులనే శత్రువు, ఆర్థికమైన ఇబ్బందులు. ప్రతి మనిషి జీవితంలో ఆర్థిక ఇబ్బంది ఉండి తీరాల్సిందే.
ఎంత గొప్పోడైనా ఎంత పేదవాడైనా అప్పు లేనిటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎవ్వరూ ఉండరండి. అందరూ అప్పులు ఉన్నటువంటి వాళ్ళే. ఈ అప్పులు అనేది గురించి అయితే ఇది ఒక శత్రుత్వం ప్రియుల. ఈ శత్రువును కూడా జయించలేము మనం. ఎందుకంటే ఒకటి పోతే ఇంకొకటి, ఒకటి పోతే ఇంకొకటి, ఒకటి పోతుంది అనుకుంటే దానికి వడ్డీతో కలిపి కట్టాలి. ఇది పోతుంది అనుకుంటే కొత్తది రెడీ అయింది. మనకి ఎక్కడి నుంచి అన్న ఒక ₹1,00,000 వస్తాయి అనుకుంటే దేవుని వల్ల ₹1,20,000 బాకీ చేసే కూర్చుంటాం. హల్లెలూయా. అటువంటి కృప దేవుడు మనకి ఇచ్చాడండి. మీకే కాదు అందరికి ఇచ్చాడు. ప్రపంచంలో ఎవరికైనా ఇస్తాడండి. ఎందుకని? రాకతలికి అప్పు చేయటం, వచ్చిన తర్వాత అప్పు చేశారు, దానికి జోడించి ఏమైనా కొనుక్కున్నారని అది వేరే విషయం. అది రాకతలికే ₹1,00,000 మనకు వస్తాయి కాబట్టి ముందుగానే అప్పు చేసి మన అవసరతలు తీర్చుకుంటాం. ఈ అప్పుకు వడ్డీ అయితే ₹1,20,000 ₹1,30,000 తీసుకెళ్ళి శుభ్రంగా అడగట్టాం. ఇది ఒక శత్రువు కాదా? నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితను అనుభవిస్తానన్న వాగ్దానం ఏమైంది? మన కష్టార్జితం ఏమవుతుంది? నీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు ఎందుకు వాగ్దానాలు మన పట్ల నెరవేరటం లేదు? అడవిలో సింహము ఆకలి కొని బాధపడుతూ లేమి కలిగి ఉండొచ్చు, కానీ నన్ను ఆశ్రయించిన ఏ వ్యక్తి అలమటించడు అని చెప్పిన వాగ్దానాలు ఏమైపోయాయి? క్రైస్తవుని పట్ల ఎందుకు వాగ్దానాలు జరగటం లేదు? పేతురు రాసిన పత్రికలో చెప్తూ ఉంటాడు, ఆశీర్వాదాలకి వారసులు అవటానికి నేను మిమ్మల్ని పిలిచాను. ఈ ప్రపంచంలో ఉన్న ప్రకృతి ఎవరి కోసం? క్రైస్తవుడు నీ కొరకే. ఫలవృక్షాలని ఎవరి కోసం? నీ కొరకే. 84 లక్షల జీవరాశులు, జలరాశులు ఇవన్నీ ఎవరి కోసం? నీ కొరకే దేవుడు సిద్ధపరిచింది. ఎందుకు అనుభవించడం లేదు? ఎందుకు అప్పులు? ఎందుకు కష్టాలు? ఎందుకు మనము ఈ భయంకరమైన సమస్యలో నలిగిపోతున్నాం? దానికి కారణం ఒకటే. ఏంటో తెలుసా అండి? దేవునిగా ఆరాధించకపోవటమే, ఆయనను ఆయనగా చూడకపోవటమే. ఇశ్రాయేలీయులు దేవునిగా చూడలేదు. అందుకని దేవుడు దోచుకునే వారికి అప్పగించాడు, శత్రువుకు అప్పగించాడు. శత్రువు తరుముతుంటే వాళ్ళు నిలవలేకపోయారండి. శత్రువు తరుముతుంటే నిలవలేకపోయారు. ఈరోజు ప్రశాంతంగా 10 రోజులు పడుకుందామా అనుకుంటే కొందండి ఉండదు. ఎందుకని? 10 రోజులు పడుకుంటే ఈ అప్పులు ఎవరు కడతారు? ఇంట్లోకి కావాల్సిన పదార్థాలు ఎలా వస్తాయి? అందుకనే ప్రతి వ్యక్తి ఈ పని కాకపోతే ఇంకొక పని, ఇంకొక పని చూసుకుంటూ పరుగులు తీస్తూనే ఉన్నాడు. ప్రపంచంలో ఏ మనిషి అలా కుదురుకు కూర్చోట్లేదండి. ఎవరికి తోసిన పని, ఎవరికి వచ్చిన పని, ఎవరికి నచ్చిన పని వాడు చేసుకోవటం కొరకు పరుగులు తీస్తూనే ఉంటారు. మొన్న చెన్నై వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్లో ఒక 2 నిమిషాలు మేము నిలబడ్డాం. పవన్ వీడియో కూడా తీశాడు. ప్రజలందరూ బ్యాగ్ తగిలించుకొని పరుగుల మీద వెళ్ళిపోతున్నారండి. ఉదయం పూట పరిగెత్తుతున్నారు, సాయంత్రం పూట పరిగెత్తుతున్నారు. ఒక్కరిని పిలిచమ్మా, ఎందుకు నువ్వు పరిగెత్తుతున్నావు అంటే, అయ్యా నా డ్యూటీ అయిపోయింది, నేను ఇంటికి వెళ్ళిపోవాలి. ఉదయాన్నే డ్యూటీకి పరిగెత్తడం. ఎందుకమ్మా పరిగెత్తుతున్నావు? ఆకలి మంట, ఆకలి బాధ. ఈ ఆకలి మమ్మలను నిలవనివ్వటం లేదు. ఆకలి ఏం చేస్తుందంట? కుదురుగా కూర్చొనిట్లేదు. శత్రువు కుదురుగా కూర్చొనిట్లేదు. ఏం చేస్తుందంట? తరుముతుంది కాబట్టి పరిగెత్తుతున్నాం. ఈరోజు మనం అందరూ కూడా పరిగెత్తే పనులను ఉన్నాం ప్రియులారా. శత్రువు మనల్ని ఏం చేస్తుందండి? తరుముతుంది. కారణం ఏమిటయ్యా అంటే బైబిల్ చెప్తుందండి, నా ప్రజలు నాకు లోబడలేదు కాబట్టి నేనే వాళ్ళని అప్పగించానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండెను, ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలీయులను దోచుకునిరి. ఆయన చుట్టూ ఉన్న వారి చేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలములో వారికి బాధ కలుగా చేయుటకు యెహోవా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ వచనాన్ని మరొకసారి చదువుదాం చూడండి. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగు చేయుటకు యెహోవా వారికి
దేవుడి శత్రువు అవటం ఏంటండి? విచిత్రంగా ఉంది కదా. దేవుడి శత్రువు అవటం, మనిషికి మనిషి శత్రువు ఉంటారు, అధికారులకు శత్రువులు ఉంటారు, కుక్కలకి శత్రువులు ఉంటాయి, పక్షులకు శత్రువులు ఉంటాయి. కానీ దేవునికి మనిషికి మధ్య కూడా శత్రుత్వం ఉంటుందంటే ఎందుకింత శత్రువు చేసుకుంది ఎవరండి? నీ నోటి మాటలే, నీ ప్రవర్తనే, నీ క్రియలే. ఓ మనిషి ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది, ఉన్నటువంటి గొడవ వచ్చింది. ఎందుకు వచ్చింది చెప్పండి గొడవ? వాళ్ళిద్దరి మధ్య అర్థం చేసుకునే మనసు లేకపోవటం వల్ల వాళ్ళు ఒక మాట మాట్లాడతారు, వీళ్ళు ఒక మాట మాట్లాడతారు. వాళ్ళిద్దరు మాటలు ఒకరు కూడా తగ్గరండి. కోపం ఎక్కువైపోయింది. ఆ కోపాన్ని బట్టి దేవునికి దూరం అయిపోతాం ఫస్ట్. అందుకనే కోపం వచ్చిందంట ఎవరి మీద? తమ్ముడు మీద. కోపం వచ్చి ఇంటికెళ్ళి పడుకుని ఆలోచిస్తున్నాడు, దేవుడు ఎందుకు నా అర్పణ తీసుకోలేదు? నేను పెద్దవాడిని, ఇంటికి నా పరువు ఏమైపోతుంది, నా ప్రతిష్టత ఏమైపోతుంది, ఎందుకు తీసుకోలేదని ఆ కోపంతో ముఖాన్ని చిన్నబుచ్చుకొని రాత్రిపూట ఇంటికి వెళ్ళిపోయి ఆలోచన చేసి తెల్లవారుజాముకల్లా ఒక నిర్ణయానికి వచ్చాడు. కోపంలో పుట్టే ఆలోచన భయంకరమైన నష్టాన్ని తెచ్చిపెడుతుంది పిల్లరా. అందుకనే కోపంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఆలోచన తీసుకోకూడదు, నిర్ణయాన్ని తీసుకోకూడదు. ఇద్దరు వ్యక్తులు కొట్టుకున్నారు అనుకోండి, లేకపోతే తిట్టుకున్నారు, తగాదా పడ్డారు. అప్పుడు పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ పెద్ద మనుషులు అంటారు, మీ ఇద్దరు కొట్టుకున్నారా, రండి కూర్చోండి, మిమ్మల్ని నేను పరిష్కరిస్తాను, లేకపోతే దాని గురించి చర్చిస్తానని చెప్పడం. ఇప్పుడు నాకు పని ఉంది, రేపు రండి అంటాడు. రేపు కూడా వెళ్తారు, ఈ పూట కుదరదు, సాయంత్రం కనపడమంటాడు. అప్పటికి 24 గంటలు గడిచిపోయింది. 24 గంటలు గడిచిపోయిన తర్వాత ఈ ఇద్దరు మనుషులు ఉన్న కోపం అంతా చల్లారిపోయింది. ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఈ ప్రశాంతతలో ఇతను మాట్లాడిన మాటలు, అతను మాట్లాడిన మాటలు, వాళ్ళిద్దరి మాటల గురించి వాళ్ళే ఆలోచన చేసుకుని ఇక్కడ నాదే తప్పు కనపడుతుంది అనుకుంటారు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. అంటే కోపావేశములో పుట్టేదేంటి? కక్షలు, విభేదాలు, అనరాని మాటలు, ఇవన్నీ దేవునికి దూరం అయిపోతాయి. అందుకే నీ కోపము రాకుండా చూసుకోవాలి. కోపము సాతాను వలన మాత్రమే పుడుతుంది. దేవునికి కోపం రాలేదా? కొడుతుంటే కోపం రాలేదు, తిడుతుంటే కోపం రాలేదండి. ఎంత చిత్రవద చేసినా కానీ ఆయన కోపం రాలేదండి. అందుకే మనం పడుతుంటాం, నోరు తెరువలేదా ఏ ప్రేమ, మా ఇంటికి రాలేదు ప్రేమ, ఎవరి కోసమో నీ కోసమే నా కోసమే. ఈ పాట చాలా కొత్త పాట, ఇందాక రాశాను, అందుకే మీకు రావటంలా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. కాబట్టి యెహోవాయే ఆ ప్రజలకు శత్రువు, ఆ తరము వారికి యెహోవాయే శత్రువు అయిపోయారు. వీళ్ళరా, నేను వాక్యాన్ని ముగిస్తాను, మిగిలిన సబ్జెక్ట్ తర్వాత నేర్చుకుందాం. ఇప్పుడు మీరు వినండి. యెహోవా మీకు శత్రువుగా ఉన్నాడా, యెహోవా మీకు మిత్రుడుగా ఉన్నాడా? ఒక్కసారి మీకు మీరే ఆలోచన చేయండి. శత్రువు అవ్వడానికి గల కారణం ఏంటి? ఈరోజు నీ ప్రార్థనలు దేవుని దగ్గరికి వెళ్తున్నాయా? నువ్వు అడిగిన దానికి దేవుడు సమాధానం ఇస్తున్నాడా? నీకున్న ఆ శత్రువులు, నిన్ను తరుముతున్న ఆ శత్రువులు, ఇందాక చెప్పాను, శత్రువులు అంటే ఏంటి? నీ ఆర్థికమైన సమస్యలు, నీకున్న ఆర్థికమైన ఇబ్బందులే, నీకున్న కష్టాలు నీ శత్రువులు. అవి నేను ఏం చేస్తున్నాయి అంట? నిలవనీయకుండా తరుముతున్నాయి. నువ్వు నిలబడలేక పరిగెత్తుతున్నావు. ఎక్కడ పరిగెత్తున్నావు అంటే దేవుని సన్నిధి కూడా విడిచిపెట్టి పరిగెత్తుతున్నావు. దీనికంటే ఇంకొక భయంకరమైన తప్పు ఇంకొకటి లేదు ప్రపంచంలో. అర్థమవుతుందా? ప్రభు సన్నిధి కూడా విడిచిపెట్టి సొంత పని గనక మనం చేసుకున్నామంటే దానికంటే భయంకరమైన తప్పు ప్రపంచంలో ఏది లేదు. నీకు ఎన్ని పనులున్నా దేవుని సన్నిధికి వచ్చి కనబడతావే, అప్పుడు దేవుడు తన దృష్టి నీ మీద ఉంచుతాడు. ఎప్పటికీ దేవుడు నీకు శత్రువుగా ఉండడండి, ఎప్పటికీ తండ్రిగానే నీకు ఉంటాడు. ఆయన తండ్రి తన పిల్లల కొరకు ఏం సిద్ధపరుస్తాడు? దినాన పేతురు వెళ్ళి వాళ్ళందరూ తీసుకువెళ్తాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోయాడు, ఆరోహణ వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత పేతురు ఒక దినాన్ని లేచి అంటాడు, నేను చేపలు పట్టుకుంటానికి వెళ్తున్నాను, మీ సంగతి ఏంటంటాడు. వెళ్ళేవాడు ఒక్కడే పోక పక్కన వాళ్ళు కూడా అడుగుతాడు, నువ్వే అట్లా వెళ్తే మేమేం చేస్తాం, మేము కూడా వస్తాం పదా అని చెప్పి అందరికి చేపలు పట్టుకుంటాకి వెళ్తారు. ఆ రాత్రి కష్టపడతారు, చేపలు పట్టడం కోసం రాత్రి అంతా ప్రయాసపడినా ఒక చేప కూడా దొరకదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సముద్రపు ఒడ్డుకొచ్చి పిల్లలారా అని కేకేస్తాడు. వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తారు, ఎవరైనా ఇప్పుడు వచ్చాడు, పిల్లలారా మీ దగ్గర ఆహారంలోకి ఏమైనా ఉన్నదా అని అడుగుతాడు. మా దగ్గర
అయితే రండి, ఇదిగో మీ కొరకు చేపలు రొట్టెలు సిద్ధపరచబడ్డాయి, వచ్చి ఆహారం తీసుకోండి. వీళ్ళకి ఆకలిని సంగతి ఆయనకి ఎలా తెలుసండి? అదే దేవుడు అంటే. దేవునికి మహిమ కలిగిన గాక. నీ ఆకలి గురించి ఆయన తెలుసు, నీ కన్నీళ్ళ గురించి ఆయన తెలుసు, నీ మనసులో ఉన్న బాధ గురించి ఆయన తెలుసు, నీ బ్రతుకులు ఏది కావాలో ఆయన తెలుసు. అన్ని ఎరిగిన దేవుడే నా దేవుడు. నీకు అర్థం కాకపోవచ్చు, నేను అర్థం చేసుకునే వాళ్ళు లేకపోవచ్చు, నీకు ప్రేమించే వాళ్ళు లేకపోవచ్చు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నటువంటి ఆయన గొప్పవాడండి. నీ మనసు ఎరిగినటువంటి వాడు ఆయన. నీ మనసు ఎరిగాడు కదండి. ఎరిగినప్పుడు ఆయన అడుగు జాడల్లో నడవకపోతే శత్రువు ఒక మిత్రుడు అవుతాడండి. నీతో పాటు ఉన్నటువంటి స్నేహితులు ఒక్క మాట మీ ఇద్దరి మధ్య తేడా వస్తే మీరు పలుకోరే, మాట్లాడుకోరే, ఇటు మొక్క వాటి పెట్టుకుని తిరుగుతూ ఉంటారే, కనీసం బైక్ కూడా ఎక్కించుకోరే, ఆటో కూడా ఎక్కించుకోరే, పిలుస్తుంటే శత్రువులు చూసినట్టు అలా వెళ్ళిపోతారే, ఏదో ఒక చిన్న మాట కోసమే. మరి ఆ పరమ తండ్రి ఈ లోకములో నిన్ను పుట్టించి నీకు జీవాన్ని పోసి తన ప్రాణమును నీలోకి పంపించి తన రక్తముతో నిన్ను కొని కడిగి ఏర్పరచుకుని నీకు కావలసిన అన్నిటిని సిద్ధపరిచి నువ్వు బ్రతకాలని తన ప్రాణాన్ని పెడితే నీకు బదులుగా ఆయన నలగొట్టబడి శ్రమ అనుభవించి చంపబడి సమాధి చేయబడితే అంత పరమ తండ్రిని విడిచిపెడితే శత్రుగాకి ఎలా ఉంటారండి? ఇన్ని మేలులు చేస్తున్న ఏ వ్యక్తినైనా మనం మర్చిపోవచ్చా? మర్చిపోతే మానవత్వమేనది కాదే. మనం అంటూ ఉంటాం, కుక్కకి కొంచెం అన్నం పెడితే అది ఎప్పుడు చూసినా మన వెనక మనం వస్తూ ఉండదండి. విశ్వాసం కలిగింది కుక్క మనిషి? కుక్క మనిషి విశ్వాసం కలిగింది. కుక్క కాదు, మనిషికి విశ్వాసం అండి. కుక్క చచ్చి తీసుకెళ్ళి ఇచ్చేపడతారు. మనిషి బ్రతుకున్నంత కాలం పైకి పొంగడు కానీ పలానోడు ఆదుకున్నాడు నన్ను. కాకపోతే మా ఇద్దరి మధ్య ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ రావటం వల్ల అట్లా దూరం అయిపోయాం కానీ లేకపోతే వాడు నేను ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకునేవాడు. మామూలు కాదండి. అసలు తాగటం మొదలు పెడితే అసలు ఆడిని పోటీలు పెడి తాగేవాళ్ళం అన్నట్టు చెప్పుకుంటుంటారు. దేవుని స్తోత్రం. చాలా సూపర్గా చెప్పుకుంటారు. అంటే ఆ ఫ్రెండ్ని మర్చిపోలేక ఒక్కసారి రెండు హృదయాలు కలిసిన తర్వాత మరిచిపోవటం అనేది అసంభవం అండి. ఒక్కసారి ఇద్దరి మధ్య స్నేహభావాలు ఏర్పడిన తర్వాత అది విడిపోవటం అంటే, ఒకవేళ వాళ్ళకి ఏదైనా మనస్పర్ధలు వచ్చి విడిపోయినా దూరం చూడగానే అవన్నీ గుర్తు, ఇదిగో నా ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు, వాడు అక్కడ ఉన్నాడు, అది చాలా మంచోడు అని చెప్పి చాలా మందికి మనం చెప్పుకుంటాం. పైకైతే ఆడి ముందు అయితే నువ్వు అట్టంటోడు ఇట్టంటోడు మాట్లాడతాం, కానీ ప్రక్కకెళ్ళి చెప్పుకుంటామండి మనోళ్ళు ఎంత మంచోళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఎంత మేలు చేస్తే ఆయన గురించి మనం చెప్పుకోవాలండి. అలాంటిది మనం చెప్పుకోవలసినటువంటి మనమే మందిరానికి రాకుండా ఆదివారము ఆరాధనలో, ఆన్లైన్ ప్రార్థనలో, ఇంకా మిగిలిన ప్రార్థనలో కూడుకోకుండా వదిలిపెట్టి వెళ్ళిపోతే లోకాన్ని ప్రేమించినట్లేగా. లోకాన్ని ప్రేమించడం విగ్రహారాధన చేసినట్టు. విగ్రహారాధన చేసిన వాళ్ళని దేవుడు శత్రువుకు అప్పగించాడు. ఎందుకు మనం శత్రువుకు అప్పగించబడాలి? సజీవుడైన దేవుణ్ణి కలుసుకుని ఆయనతో బ్రతకవలసిన మనం లోకాన్ని ప్రేమించి శత్రువు చేత ఎందుకు తరమబడాలి? ఎప్పుడైనా ఆలోచన చేసావా? శత్రువు తరుముతుంటే బాధ అనిపించడం లేదా? దేవుడు ప్రేమిస్తే ప్రేమ ఎంతైనా భరించగలుగుతాం, కన్నీళ్ళు భరించలేము కదండి. ప్రేమ ఎంతైనా భరించగలుగుతాం. కోపాన్ని, ఒక మనిషి మన మీద కోపం చూపించాడు, భరించగలుగుతామా? మీరు భరిస్తారేమోలే, ఎందుకంటే మీరు ఎట్లా చూస్తున్నారంటే అన్న నేను భరించటం లేదా, ఇంకేం కావాలి అన్నట్టు చూస్తున్నారు. దేవుని స్తోత్రం. కోపాన్ని భరించలేం. ప్రేమ అయితే ఎంత ప్రేమైనా భరించేస్తామని. ఈరోజు బిర్యానీ పెట్టండి, హ్యాపీగా తినేస్తాం. రేపు బిర్యానీ పెట్టండి, మళ్ళీ తినేస్తాం. ఎల్లుండి పెట్టండి, తినేస్తాం. ఈరోజు తిట్టండి, అట్లే ఒకరోజు కానీ అనుకుంటాం. రేపు తిట్టండి, ఈ 2 రోజులు అయిపోయి 3వ రోజు తిట్టండి, అన్నా నువ్వు నన్ను తిడితే నాకు మనసు బాధ అనిపిస్తుంది. ఒకవేళ నీకు తిట్టాలనుకుంటే నన్ను పక్కకు తీసుకెళ్ళి తిట్టు, కొట్టు, 10 మందిలో మాత్రం తిట్టు మాకన్నా. దేవుని స్తోత్రం. అంటే కోపాన్ని మనిషి భరించలేడు, ప్రేమంతైనా భరించగలుగుతాడు. యేసయ్య కూడా నువ్వు లోకాన్ని ప్రేమిస్తుంటే, లోకంలో ఉన్న అధికారానికి లోబడితే యేసయ్య తట్టుకోలేడండి. ఎంత ప్రేమైన నీ పట్ల చూపించగలుగుతాడు, ఎన్నైనా నీ కొరకు చేయగలుగుతాడు. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లుగా చేయగలిగిన దేవుడు అండి ఆయన. ఎంతైనా సరే నీకు చేయగలుగుతాడు. నీ కొరకు ఎంత చేయగలుగుతాడంటే ఒకటే మాట, తన ప్రాణాన్ని
ప్రాణాన్ని నీ కొరకు పెట్టగలుగుతాడు. హల్లెలూయా. పెట్టగలుగుతాం కాదండి, తన ప్రాణాన్ని ధారపోసాడు నీ కొరకు, తన జీవితాన్ని ధారపోసాడు. ఆఖరి రక్త బొట్టు వరకు నీ కొరకే కాచాడు ఆయన. అర్థమవుతుందండి ఎంత నువ్వంటే ఇష్టమో. మనమంటే ఇష్టపడే వాళ్ళు అలా ప్రేమ అర్థం చేసుకోలేడండి మనిషి. ఎప్పటికి కూడా దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకపోయారండి ఇశ్రాయేలీయులు. 10 రకాలైన అద్భుతాలు ఎవరి కోసం చేశాడంటే ఇశ్రాయేలు కొరకే కదా. మరణ ఘోష వినపడింది. ఐగుప్తి మొత్తం, ఈజిప్ట్ మొత్తం, ప్రతి ఇంటిలో మరణ ఘోష వినపడింది. ఎందుకు అంతమందిని చెప్పాడు? వీళ్ళని దక్కించుకోవాలి కాబట్టి అక్కడ మారణ హోమం జరిగింది. హృదయాన్ని గాయపరుచుకుని కఠినం చేసుకుని ఆ మారణ హోమం జరిగించాడు. ఇశ్రాయేలుని బయటికి తీసుకొచ్చాడు. సముద్రాన్ని పాయలు చేయటం అంటే అది మామూలు విషయం కాదండి. అంత గొప్ప కార్యాన్ని చేస్తే ఆ తరము వారు దేవునికి దుఃఖాన్ని కలుగ చేశారు. ఆ తర్వాత పుట్టిన తరము వారు కూడా దేవునికి దుఃఖాన్ని కలుగ చేశారు. దేవుని కోపం రగులుకుంది, మండుకుంది. అందుకనే ఇతను తీసుకెళ్లి శత్రువుకు అప్పగించడమే కాకుండా దేవుడే శత్రువుగా మారిపోయాడు. దేవుడు శత్రువుగా మారితే ఏం జరుగుతుంది? ఎన్ని అనర్థాలు జరుగుతాయి, ఎన్ని ఇబ్బందులు వస్తాయి మనందరూ తెలుసు. తర్వాత రాబోయేటువంటి సెక్షన్లో మనం నేర్చుకున్నాం కదా. మనిషికి మనిషి అయితే మాట్లాడుకోవచ్చు, సంధి చేసుకోవచ్చు, డబ్బులు ఇచ్చి సమకూర్చుకోవచ్చు. దేవుడు శత్రువు కాకూడదు తల్లి. పరమ తండ్రి శత్రువు అవటం ఏంటండి? పరమ తండ్రి ప్రేమించే వ్యక్తిలో కోపాన్ని చూడటం ఏంటి? చూడకూడదు. ఓ మనిషి రోజు నవ్వుతూ ఉంటాడు, ఉన్నట్టుండి కోపం వచ్చిందనుకోండి, అన్నా నీలో ఇప్పుడే ఇంత కోపం నేను ఎప్పుడు చూడలేదంటాం. అలాంటిది ప్రేమ, కనికరము, సహనము, ఓర్పు. 6 దినాలు కష్టపడి 7వ రోజు ఏం చేశాడు? 7వ రోజు ఏం చేశాడు? 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. విశ్రాంతి అంటే ఏంటి? టాబీ పని చేసే వాళ్ళు, అలాగే తోటలో పని చేసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే వారం మొత్తం పని చేయలేరు, ఒక రోజన్నా రెస్ట్ తీసుకుంటారు. రెస్ట్నే విశ్రాంతి అంటారు. ఓకే, ఆ విశ్రాంతి తీసుకున్నాడు. అంతే. అంత అలసిపోయాడు దేవుడు. నిన్ను చేయడానికి అంత అలసిపోయాడు తల్లి. ఈ 6 రోజులు దానికున్న ముందున్న 5 రోజుల పాటు కలుగునుగాక 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 అలా కలుగుకుంటూ వచ్చేసాయి. 7వ రోజు కలగమనలేదండి. ఆయనే మట్టి తీసి, ఆయనే బొమ్మను చేసి ఏ రూపం పెడదామని ఎంత ఆలోచన చేసి ఉంటాడో. 2 నిమిషాలు గట్టిగా ఆలోచన చేస్తామంటే తలనొప్పి వచ్చేస్తుంది. మనం తట్టుకోలేము. తలనొప్పి వచ్చేసి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్న, పరిస్థితి ఎట్టుందన్నా, అసలు ఏం అర్థం కావట్లేదన్నా అని చెప్పి అంటూ ఉంటాం. అంటే మనం మైండ్లో ఎంత ఆలోచన చేసినా ఒక్క ఆలోచన కూడా మనకి రాదు. మరి ఈ పోలిక తీసుకురావాలనుకుంటే ఆయన ఎంత ఆలోచన చేసి అంటాడండి. ఆ పోలికను చేస్తే ముందేం చేస్తాడు తెలుసండి? అన్నిటిని జంతువులను తీసుకొచ్చి ఆదాము పేరు పెట్టి అన్నాడు. ఆదాము దగ్గరకు వచ్చి పేరు పెడుతుంటే ఒక్కొక్క దాన్ని చూశాడు, మ్యాచ్ అవుతుందని చూశాడు, ఈడు జోడు సరిగా ఉండదని చూశాడు. ఏది సెట్ అవ్వలేదంట. పులి వచ్చింది. ఆ పులి వచ్చి నిలబడంగానే ఆదాముని పులిని చూశాడు. ఈడు జోడు బాగుందా? బాగలేదు, పక్కకి వెళ్ళిపోయింది. ఏనుగు వచ్చింది, ప్రక్కకి వెళ్ళిపోయింది. బల్లి వచ్చింది, పిల్లి వచ్చింది, తల్లి వచ్చింది. మొత్తం 1 by 1 అన్నీ వచ్చినాయి. ఏది పెట్టినా కానీ ఆదాము పక్కన సరైన జోడు కనపడలా. అప్పుడు అనుకున్నాడు ఇట్లా కుదరదు. పక్క ఎముకల నుంచి ఎముక తీయాలనుకున్నాడు. ఎముక తీశాడు, మాంసంతో చేసి తన ప్రక్కన చాటి అనే సహాయంగా సిద్ధపరిచిన ఘనత దేవునికి మాత్రమే దక్కింది. హల్లెలూయా. అందుకనే దేవుడు ఆ 7 జోడును చూశాడు. అందుకే పెద్దలు అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు ఎలా ఉన్నారన్నప్పుడు 7 జోడు బాగున్నారని అంటారు. 7 జోడు ఎక్కడ పుట్టుకొచ్చింది? తండ్రి ఆలోచనలో పుట్టుకొచ్చింది 7 జోడు అనేది. నీకు నాకు పుట్టింది కాదండి, పరలోకపు తండ్రి ఆలోచనలోనే ఉన్నాము. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే ఇద్దరు ఒక పక్కనే పెట్టడం. ఒక ఇంట్లో ఒకళ్ళు మంచి వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు గయ్యాల వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు ఓర్చుకునే వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు కోప్పడే వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు ప్రేమించే వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు కోపాన్ని తీర్చుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీరు అనుకోండి, పుణ్యమే చేసుకొని మా ఇంట్లో నేను మాత్రమే మంచివాడిని, నా ఇంట్లో నేను మాత్రమే ప్రేమ కలిగిన వాడిని అనుకోండి. ఎవరికి వాళ్ళే. ఎందుకంటే అట్లా అనుకోకపోతే మనం బతకలేం. మా ఇంట్లో నేనే కోపిస్తుందండి, నేనే అసలు నా ఎంత పనికి వాళ్ళు ఎవరుండరు అనేవాళ్ళు ఎవరన్నా చేయబెట్టండి. ఎవరుండరు. నేను చెప్పానా? సత్యమే చెప్తాడు. సత్య ఎప్పుడు అది గుర్తుపెట్టుకోండి. మనం ఎంత మంచి వాళ్ళో మనకే తెలియదండి. మన ముందుండే వాళ్ళే శత్రువులు. దేవుడు ఏం చేస్తాడంటే మనం ఎప్పుడూ ఉంటాం, ఎంత మంచోడే ఇట్లాంటి వాళ్ళు ఇచ్చారండి, ఎంత మంచి అమ్మాయ ఇట్లాంటి వాళ్ళు ఇచ్చారంటాను చూసావా? అలా ఇస్తేనే జోడి అవుతుంది.
దేవునికి స్తోత్రం. ఇద్దరు మంచోళ్ళు అనుకోండి, ఇద్దరు చెడ్డోళ్ళు అనుకోండి, వీళ్ళిద్దరు రోజు కొట్టు చచ్చిపోతారు. అందుకనే ఓర్చుకునే వాళ్ళని ఒకరిని వేస్తాడు, కోప్పడే వాళ్ళని దాన్ని ఈడు చూడున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు అందరూ అనుకుంటున్నారు ఎవరి గురించి, మా ఆయన గురించి బాగా చెప్పాడని. అక్కడ కూర్చునే వాళ్ళు అనుకుంటారు మా ఆవిడ గురించి బాగా చెప్పాడు. ఇంట్లో ఎవరొకరు ఉంటారండి, ఒకరు కోప్పడుతుంటారు. అప్పుడప్పుడు తగ్గదు వచ్చినప్పుడు వ్యవహారం చేస్తానని చెప్పి భర్త వెళ్తా ఉంటే ఈవిడ పట్టుకుని ఆగు నువ్వు ఆగు నువ్వు ఆగు అని చెప్పి వెనకలు వస్తూ ఉంటుంది. వెళ్తే నీకేమైంది, తను తింటే ఆయన తింటాడు కదా, ఎందుకు రాగుతున్నా నీ భర్త కాబట్టి, ఆయనలో కోపం ఉంది కాబట్టి, కోపం వల్ల ఏమన్నా మాట్లాడతాడేమో తిరిగి తిరిగి మళ్ళీ మనకే వచ్చిందని ఆయన లాగి మన్ను పోతాడు. చూసారని కొంతమంది అయితే అలా తీసుకొచ్చి లోపల పడేస్తారు. నువ్వు అసలు నాటలేదు ఎందుకని, ఆయన కోపిష్టి, కోపంలో గబక్కన ఆవేశం పడి గబక్కన చేయి చేసుకుంటాడో తెలియదు, కాల్ చేసుకుంటాడో తెలియదు. కాల్ చేసుకున్నా తేడా వచ్చింది, చేయి చేసుకున్నా తేడా చేసింది. అందుకని వీడు ఏమి చేసుకోకుండా తీసుకెళ్ళి లోపల పెట్టేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది భార్యలు ఉంటారు, మహానుభావులు. వీళ్ళ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. భర్త ఏమో పోలేవే ఊరుకోటే అసలు అట్టాని దాన్ని పెట్టాని దాన్ని వీళ్ళు ఎక్కుతారండి. ఈ భర్త భరించలేవాడు కదండి, ఏమి చేయలేక భార్యనే తిడతాడు. ఎదుటి మాత్రం తిట్టడానికి నాలంటాడు. స్తోత్రం. ఎవరు తిడతారండి? ఎదుటి తిట్టే మన వల్ల కాదు, తిట్టలేము, వాళ్ళు కొట్టలేము. అందుకని ఎవరిని తిట్టగలుగుతాం? భార్యనే. మా బ్యాచ్ అంతా అక్కడ ఉన్నారండి, మేము ఎవరితో మాట్లాడలేము, ఎవరిని తిట్టలేము, మా భార్యని మాత్రం మేము తిట్టగలుగుతాం. ఇలా దేవుడు యూడు జోడ్ని సిద్ధపరిచాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆదాము అవ్వ వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరూ తెలివి కలిగిన వాళ్ళు ఎవరు చెప్పండి? ఆదాము అవ్వ వీళ్ళిద్దరిలో తెలివి జ్ఞానము ఎవరికి ఉంది? అవ్వకుందా అంటున్నాడు మనోడు. మీరేమంటారు? ఆదాముకుందా అవ్వకుందా? మీరు ఎలా ఉన్నారంటే అసలు అవ్వ ఆదాం అనే వ్యక్తులు ఇంతవరకు మేము ప్రపంచంలో చూడలేదండి, అసలు వాళ్ళు ఎలా ఉంటారో మాకు తెలియదు అన్నట్టు చూస్తున్నారు. అవ్వ ఆదాము బైబిల్లో ఉన్నారు కదా, వాళ్ళు వీళ్ళిద్దరిలో తెలివి జ్ఞానం ఎవరికి ఉందంటే ఆదాముకుంది. ఎలా చెప్తారన్నా మీరు అనంటే, సర్పం డైరెక్ట్గా ఆదాము దగ్గరకు వచ్చింది, మోసం చేయాలని చూసింది, మాయ మాటలు చెప్పింది. ఇలాంటి వాళ్ళు చాలా మంది చూసాను, పక్కకు పో అన్నట్టు. అది పక్కకు పోయి అవ్వ దగ్గరికి వచ్చింది, పిచ్చి మొహంది. సబ్బు బ్యాచ్ కదండి, టక్కన పడిపోయింది, తినేసింది. సబ్బు బ్యాచ్ అంటే తెలుసండి, 3 సోపులు తీసుకుంటే 10 రూపాయలు. దీనిలో ఒక లక్కీ కూపన్ వచ్చింది. ఈ లక్కీ కూపన్ కనుక మీకు వచ్చిందా 5,000 రూపాయల సామాను 2.5 వస్తాయి. ఊరు మొత్తం తిరిగా, ఎక్కడ అవలా, ఎవరికి కూపన్ రాలా, ఒక్కటే ఉంది. తీసుకుంటావా? ఇక అప్పుడు తీస్తారండి సబ్బు బ్యాచ్. 10 రూపాయలు తీసుకొచ్చి సబ్బు దిగిన దాంట్లో కూపన్ ఉంటుంది, నీకే వచ్చింది 2.5 డబ్బులు తీస్తాడు. తీసుకున్న ఆ సామాన్ పెట్టి వెళ్ళిపోతాడు అంతే. ఇక ఇవి ఎంత సంబరపడిపోయిద్దో అలా ఆయనకి చెప్పాలని. ఏమయ్యో నేను ఏం చేశాను తెలుసా? ఏం చేసావా? 5,000 రూపాయలు ఖరీదు చేసే సామాను కొనుక్కొచ్చాను చూడయ్యా, నన్ను తిడతా ఉంటావు, పిచ్చిదాన్ని చూడమని పెడతాడు. మిక్సీ పెడతారండి, తిప్పుతాం, ఒకే ఒక్క రౌండ్కి బుర్రను ఆగిపోవటం, పొగ రావటం, బయటికి ఆగిపోయింది, పొగ వచ్చింది. ఈ సంగతి ఆయనకి చెబితే ఏడ తేడా పడిద్దని చెప్పి శుభ్రంగా బయట పెట్టి తుడిచి అట్టపెట్టె పెట్టి పైన పెట్టింది. ఏమే మిక్సింగ్ ఉన్నానన్నావు, సామాన్ అన్నావు, మొత్తం పైన పెట్టావంటే నీ ముఖం పిల్లలకయ్యా, మనకు కాదు. పిల్లలకి అప్పుడు కొంటావేంటి, ముందు జాగ్రత్త కోసం కొనేటి పెట్టి అని చెప్పి మొత్తం పిల్లల కోసం అట్టు పెడతారండి. ఇది ఈ సబ్బు బ్యాచ్. దేవుని స్తోత్రం. చాలా మంది అయితే మోసపోతారండి. ఒకసారి మేమందరం కూర్చుంటే వాడు వచ్చి అటు దుప్పట్లు అమ్ముతారు చూసారా, ఇది రగ్గు కాకూడదు. అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉంటారా. ఆ తరము వారు దేవునికి దుఃఖాన్ని కలుగ చేశారండి. ఈ రాత్రి వాక్యం ఇచ్చినటువంటి వారారా, ఆ తరము వారిలో మనమున్నామేమో, మనం కూడా దేవునికి దుఃఖాన్ని కలుగ చేస్తున్నామేమో, శత్రు చేతికి అప్పగించబడ్డామేమో, శత్రువు తరుగుతున్నాడేమో. శత్రు తరమటమే కాదండి, అంతటితో వదిలిపెట్టలేదు. యెహోవాయే మీకు శత్రువు అయిపోతాడు. యెహోవా శత్రువు అయితే మీకు హెల్ప్ చేస్తారనుకుంటున్నారా? ఎంత ప్రార్థన చేసినా సహాయం రాదండి. దావీదు 3 సంవత్సరాల పాటు కరువు వస్తే ప్రార్థన చేశాడు. ఒకే ఒక మాట అడిగాడు, ప్రభువా నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నాను, ఎందుకు క్షామం పోవటం లేదు, కరువు పోవటం లేదు అంటే, అప్పుడు చెప్పాడు విషయం. ఏం చెప్పాడంటే, సౌలు చేయకూడని పని చేశాడు, అతన్ని బట్టి క్షామం కలిగింది. అంటే దేవుని కోపం రగులుకున్న తర్వాత అది జరిగితే రాల్సింది కదా. సౌలు కుటుంబంలో మిగిలినటువంటి 7 తీసుకెళ్ళి ఆ కొండ మీద ఉరి తీసిన తర్వాత ఆ క్షామం పోయింది. అంటే దేవుని కోపం అంత ప్రమాదం, అంత ప్రమాదం. దేవుని
గొప్పదో, కోపం దానికంటే ప్రమాదకరమైనది. అందుకంటాడు, ఆయన శ్వాస విడువగా సముద్రం యొక్క అడుగు భాగం కనబడుతుందంట. అంత గొప్పోడండి మీ దేవుడు. అందుకని మనం శత్రువు చేసుకోకూడదు. యేసయ్యని సంగతి పక్కన పెట్టండి, ఏ మనిషిని శత్రువుని చేసుకోకూడదు. మొట్టమొదటి మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఏ మనిషికి ఎప్పుడు ఎక్కడ ఎలా అవసరం వచ్చిందో ప్రపంచంలో ఎవరికి తెలియదండి. అందుకనే సాధ్యమైనంత వరకు అందరితో ప్రేమతో ఉండాలి. ఇలా శత్రువుని చేసుకుని వెళ్ళిపోతే కోపావేశాల వల్ల ఎవరితో మాట్లాడుకుంటూ వచ్చామనుకోండి, అందరు దూరం అయిపోతాం. దూరం అయిపోతే సహాయం చేసే నాదురే ఉండదండి. అందుకని ఎవరిని దూరం చేసుకోకూడదు, అందరిని ప్రేమించాలి సాధ్యమైనంత వరకు. ఒకవేళ వాళ్ళు తప్పు మాట్లాడారు, క్షమిద్దాం, ఏమైంది? కొంచెం మనం ఒక 2 రోజులు మాట్లాడుకుని మళ్ళీ 3వ రోజు సర్లే ఫోన్ నుంచి వదిలేసి మళ్ళీ మామూలుగా ఉండిపోదాం. అప్పుడు అందరూ మిత్రులు అవుతారు. ఆపద కాలంలో మనకి ఆదుకుంటాక వాళ్ళు ఉపయోగపడతారు. అలా కాకుండా మనం అందరం శత్రువులు చేసుకుంటే ఒంటరి అయిపోతాం. చివరికి దేవుడు కూడా నీకు దూరం అయిపోతాడు. వద్దండి. దేవుడు అందరిని ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు? ఎవరిని ప్రేమించాడు? యోధా ఇస్కరియోతు సైతము ప్రేమించాడండి. అదండి నా దేవుని గొప్పతనం అంటే. పట్టిస్తాడని తెలిసి కూడా పట్టించాడు. ఆయన ప్రేమించాడండి. ముఖం మీద మూసిన వారిని ప్రేమించాడు, కొట్టిన వారిని ప్రేమించాడు. తండ్రి తండ్రి వీళ్ళకి తెలియలేదయ్యా, సిలువను గురించిన వార్త వీళ్ళకి తెలియలేదయ్యా, ఆ మర్మమైన సంగతులు వీళ్ళకి తెలియలేదయ్యా, కాబట్టి వీరిని క్షమించమని వేడుకున్నటువంటి ఏకైక వ్యక్తి నా దేవుడండి. శత్రువుని సైతము క్షమించి ప్రేమను చూపించగలిగిన వాడు ఆయనొక్కడే. ప్రేమ చూపిస్తున్నాడు కదా అని దేవునికి వ్యతిరేకంగా గనక నువ్వు జీవిస్తే ఆయన కోపము రగులుకుంటది. దానికి తాళుకోలేవు, తట్టుకోలేవు. జాగ్రత్త జాగ్రత్త తల్లి. దేవుడు కోపం అది ఆర్పశక్యం కాదు. ఆయన శత్రువు కాకూడదు. ఆయన ఎప్పుడు మనకు మిత్రుడుగా ఉండాలి. మిగిలిన విషయాలు తర్వాత సెక్షన్లు నేర్చుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరి కళ్ళు మూసుకోండి, తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి అయినటువంటి దేవాతి దేవునికి, దేవుని ఎరగని తరము, దేవుని దుఃఖపెట్టే తరం, దేవుని గుండెలకు బాధను కలిగించే తరం ఒకటి బయలుదేరింది. ఆ తరము దేవుని ఏడిపించింది. ఒకవేళ సహోదరి మీరున్న స్థలం లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. సహోదరి, ఆ తరము వారిలాగా నీవు ఉన్నావేమో. నా దేవుడు ఒకవేళ నిన్ను బట్టి దుఃఖపడుతున్నాడేమో. ఒక్కసారి ఆలోచన చేస్తావా? వారు దినదినము నా గాయాలు రేపుతున్నారు అని నిన్ను గురించే మాట్లాడారేమో. దేవునికి బాధ కలుగ చేసిన జాబితాలో నీ పేరు ఉన్నదేమో. నిన్ను బట్టి దుఃఖపడుతున్నాడేమో. ఆయన, నా పిల్లలు పెంచాను, గొప్పవారిగా చేశాను, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తున్నాను, ప్రతిదినము ఇస్తూనే ఉన్నాను, ఏది తక్కువ చేయలేదు. కానీ వారు నన్ను అర్థం చేసుకోకుండా, నా ప్రేమను అర్థం చేసుకోకుండా, నన్నే దూషిస్తూ, నా సన్నిధికి రాకుండా, నాకు చెందవలసిన మహిమ చెందకుండా, నాకు రావలసిన ఘనత రాకుండా నన్ను దుఃఖపడుతున్నారని దేవుడు ఒకవేళ నిన్ను గురించే దుఃఖపడుతున్నాడేమో తల్లి. నిన్ను గురించే బాధపడుతున్నాడేమో తండ్రి. అన్న ఒక్కసారి ఆలోచన చేయి. చెల్లి ఒక్కసారి ఆలోచన చేయి. పరమ తండ్రి నిన్ను చూస్తున్నప్పుడు ఆయన ప్రేమ మాత్రమే నీ మీద కనబడాలి. ఆయన వాత్సల్యత మాత్రమే నీ మీద కనబడాలి. కోపానికి తట్టుకోలేమమ్మా, ఉగ్రతకు తట్టుకోలేము. ఆయన ప్రేమను మాత్రమే అనుభవించాలి. ఆయన మన పట్ల కనికరము కలిగిన దేవుడమ్మా. ఆయన మనకు శత్రువు కాకూడదు తల్లి. శత్రువు చేతికి అప్పగించబడకూడదు మనం. ఒకవేళ శత్రువు చేతికి అప్పగించబడుతున్నావేమో, నీ మాటల వల్ల దేవునికి దుఃఖం కలుగుతుందేమో, నీ ప్రవర్తన వల్ల దేవునికి దుఃఖం కలుగుతుందేమో. రాత్రి ఒకసారి ఆలోచన చేయండి. ఈ రాత్రి ఒకసారి ఆలోచన చేయండి అమ్మా. మనం దేవునికి దుఃఖాన్ని కలిగించే వారికి ఉండకూడదు తల్లి.
దేవునికి బాధ పెట్టే వరకు ఉండకూడదు తల్లి. నీ మాటలు, నీ ఆలోచన, నీ ప్రవర్తన, నీ విధానం దేవునికి దుఃఖాన్ని కలిగిస్తుందేమో ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రాత్రి 2 చేతులు పైకెత్తి నన్ను క్షమించయ్యా. పలుమార్లు నీకు దుఃఖాన్ని కలిగించానయ్యా. పలుమార్లు నిన్ను బాధ పెట్టానయ్యా. పలుమార్లు నీకు నీ హృదయము మండేలాగా చేస్తానయ్యా. నన్ను క్షమించయ్యా. ఈ రాత్రి నన్ను క్షమించయ్యా. నా శత్రువు నన్ను తరుముతుందయ్యా. నాకున్నటువంటి ఆర్థికమైన సమస్యలు నన్ను తరుముతున్నాయ్యా. ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టులాడిపోతున్నానయ్యా. ప్రేమ చూపించేవాళ్ళు లేక, ఆదరించేవాళ్ళు లేక, దయ చూపించేవాళ్ళు లేక, అర్థం కాని పరిస్థితుల్లో నేను, నా కుటుంబము కొట్టుమిట్టులాడిపోతున్నామయ్యా. నాకు ఆదరణ లేకుండా ఉన్నానయ్యా. దుర్గతిలో ఉన్నానయ్యా. చీకటి ఛాయల మధ్య ఉన్నానయ్యా. ప్రేమానురాగానికి, ఆప్యాయతకు దూరం అయిపోయానయ్యా. ఈ రాత్రి నీవు ఉన్నావని నీ దగ్గరకు వచ్చానయ్యా. ఈ రాత్రి నీవు ఉన్నావని నీ కొరకు ఎదురు చూస్తున్నాను తండ్రి. నాలో ఓర్పు లేదయ్యా, సహనము లేదయ్యా. ఓర్చుకోలేకపోతున్నాను. అనరాని మాటలు మాట్లాడుతున్నాను. నీకు దుఃఖాన్ని కలిగిస్తున్నానయ్యా. ఈ రాత్రి ఒకసారి నన్ను క్షమించయ్యా. ఈ రాత్రి ఒకసారి నన్ను క్షమించయ్యా. ఈ రాత్రి ఒకసారి నన్ను క్షమించగలిగితే నేను బ్రతకగలుగుతానయ్యా. నువ్వు క్షమించలేకపోతే నిన్ను బ్రతకలేనయ్యా. ఈ శ్రమల కోపంలో నిన్ను బ్రతకలేనయ్యా. ఈ ఆర్థికమైన ఇబ్బందుల్లో నిన్ను బ్రతకలేనయ్యా. నా శ్రమలు నన్ను చుట్టుతున్నాయి నాయన. నా బాధలు నన్ను తరుముతున్నాయి అయ్యా. కుటుంబానికి దూరం అయిపోతున్నాను. ప్రేమ అనురాగానికి దూరం అయిపోతున్నాను. ఆప్యాయతకు దూరం అయిపోతున్నాను. చివరిగా నీకు కూడా దూరం అయిపోయి, నీ సన్నిధికి దూరం అయిపోయి ఏకాకిలాగా బ్రతుకుతున్నానయ్యా. ఒంటరిగా బ్రతుకుతున్నానయ్యా. దయచేసి రాత్రి నన్ను విడిచి వెళ్ళిపోవద్దయ్యా. దయచేసి రాత్రి నన్ను విడిచి వెళ్ళిపోవద్దయ్యా. సహోదరుడా, దేవుడు ఆకాశానికి భూమికి చెప్తున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి సవ్యకు. పిల్లలు పెంచాను, వారికి కావలసినవన్నీ ఇచ్చాను. కానీ నా మాట వినక, నాకు లోబడక, నా చిత్తాన్ని వెదకకుండా నాకు దుఃఖాన్ని కలుగ చేస్తున్నారని తండ్రి తన బాధను వ్యక్తపరుస్తున్నాడు. ఆ తరము వారు దేవునికి దుఃఖాన్ని కలిగించారంట. ఆ తరము వారు దేవుని ఏడిపించారంట. ఆ తరము వారు అందరూ కూడా దేవునికి దుఃఖాన్ని కలుగ చేశారు. అందుకే ఆయన గుండె మండింది, శత్రువులకు అప్పగించాడు. దేవుడే వారికి శత్రువుగా మారిపోయాడు. ఈ రాత్రి దేవుడు నీకెప్పుడు స్నేహితుడిగానే ఉండాలి తల్లి. ఆయన ఎప్పుడు నీ ప్రాణ స్నేహితుడిగానే ఉండాలి. ఆయన నీకు శత్రువు కాకూడదు. నీ క్రియల వల్ల ఒకవేళ శత్రువుని చేసుకుంటున్నావేమో, నీ మాటల వల్ల ఆయన దూరం చేసుకుంటున్నావేమో, ఆయన ఇచ్చే భాగ్యాన్ని పొందలేక, ఆయన ఇచ్చే కృపను అనుభవించలేక, లోకానికి లోబడుతూ, అధికారానికి లోబడుతూ, లోకంలో ఉన్న వాటికి లోబడుతూ దేవునికి దుఃఖాన్ని కలిగించే వ్యక్తిగా ఉన్నామేమో. ఈ రాత్రి నన్ను క్షమించయ్యా, అలా బ్రతకనయ్యా అని ఓ తీర్మానం చేసుకున్నాం. ఈ రాత్రి అలా బ్రతకనయ్యా. ఈ రాత్రి నుంచి దేవుని బిడ్డగా నేను బ్రతుకుతానయ్యా. దేవునికి దుఃఖాన్ని కలుగ చేస్తే ఏ పని నేను చేయనయ్యా. దేవునికి ఇబ్బంది పెట్టే ఏ కార్యం నా జీవితంలో జరగనీయకుండా చూసుకుంటానయ్యా. నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా. మీ చేతుల పైకెత్తి దేవుని అడుగుదామా? ప్రభువా, నీ బిడ్డలందరూ రాత్రి ప్రార్థన చేస్తున్నారు తండ్రి. వాళ్ళకు తెలుసో తెలియకో మాటల వల్ల, చూపుల వల్ల, ఆలోచన వల్ల, ప్రవర్తన వల్ల, నడిచే నడకల వల్ల ప్రభువా నీకు దుఃఖాన్ని కలుగ చేస్తుంటే దయతో క్షమించండి నాయన. క్షమించండి నాయన. నీ కోపాన్ని రగులుకొనియద్దయ్యా. శత్రువు చేతికి అప్పగించొద్దయ్యా. శత్రువు తరమకూడదు ప్రభువా. స్థిరముగా నీ ఎదుట మేము నిలపరచబడి, స్థిరపరచబడిన వారమై భక్తిపరులుగా ఈ అంచె దినాల్లో బ్రతకడానికి సహాయం ఇచ్చే నీ
కనికరమును, దయను, నీ వాత్సల్యతను నీ పిల్లలమైన మా అందరి పట్ల చూపించి ఆదరించి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.